ప్రజలందరికీ కూడా నమస్కారం. లాస్ట్ 2-3 వీక్స్ ప్రజావాణిలో కూడా చాలామంది పిటిషన్స్ ఇచ్చారు. ఇంకా రిక్వైర్మెంట్స్ చాలా ఉన్నాయి, ఇక్కడ కమ్యూనిటీలో ఇబ్బందులు ఉన్నాయన్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి స్వయాన ఇన్స్పెక్షన్ చేసి అలానే మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయని వినాల్సిన అవసరం ఉంది. కాబట్టి వచ్చి ఈరోజు జిల్లాధికారులందరితో వచ్చి ఈ సమస్యలన్నీ కూడా పెట్టడం జరిగింది. మీరందరూ చెప్పిన ప్రతి ఒక్క ఇష్యూ కూడా రాసుకున్నాము. కానీ మా తరఫు నుంచి మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నామంటే, ఇది ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాము, వెరిఫై చేసుకున్నాను. అండ్ మీరు చెప్పిన సమస్యలన్నీ కూడా కరెక్టే. అవన్నీ కూడా పరిశీలించి సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. రెస్పాన్సిబిలిటీ మా మీద ఉంది, మీ మీద కూడా ఉంది. కానీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు కూడా కొంచెం టైం ఇవ్వాలి మాకు. ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి, ఎందుకంటే మీరు చెప్పిన ఇష్యూస్ అన్నీ ఒక డిపార్ట్మెంట్ కానీ మా లెవెల్లో జిల్లా లెవెల్లో సాల్వ్ చేసే ఇష్యూస్ కూడా కాదు. చాలా వరకు మేము కూడా పైన అధికారులతో మాట్లాడి మీకు ఒక కొత్త హాస్పిటల్ కావాలన్నా, కొత్త స్కూల్ కావాలన్నా, లేదంటే బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని, ఇట్లాంటివన్నీ కూడా మేము పైన ఒక్కొక్క డిపార్ట్మెంట్తో మాట్లాడి వాళ్ళందరితో మేము కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ ప్రతి ఒక్కటి మేము ఏర్పాటు చేయాలి. కాబట్టి మీరు కూడా కొంచెం మాకు టైం ఇవ్వాలి. అండ్ ఇన్ ద మీన్ టైం పర్మనెంట్గా మనం ఒక స్కూల్ కానీ హాస్పిటల్ కానీ మీరు అడిగిన అన్నీ కూడా చేయడానికి ఆల్రెడీ ప్లాన్లో ఉంది. మనకి ల్యాండ్ అలొకేషన్ ఉంది, ప్లాన్లు అవన్నీ ఉన్నాయి. ఆ పర్మనెంట్గా చేసే ముందు ఇమీడియట్గా మనకి టెంపరీగా ఏవైతే కావాలో అవి కూడా ఇప్పటికీ మనం ఒక అంగన్వాడీ సెంటర్, బస్తీ దవాఖానా, స్కూల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అర్జెంటుగా మీకు ఏవైతే అడిగారో అవన్నీ కూడా ఇమీడియట్గా మేము అధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చేపిస్తాము. పర్మనెంట్గా ఇది పర్మనెంట్గా ఏవైతే మనం చేపియాల్సింది ఉన్నాయో అవి కొంచెం టైం తీసుకొని కరెక్ట్గా శాంక్షన్స్ తెప్పించుకొని అవి కూడా ఫాలోఅప్ చేసుకుంటాము. ఇప్పుడు మీరు చెప్పిన వాటిల్లో మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ మన కమిటీస్ ఏవైతే మీరు ఆల్రెడీ అడ్హాక్ కమిటీస్ వేసుకున్నారో వాటన్నిటి నుంచి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారి దగ్గర ఉండి ఒక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎలక్షన్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. దాంతో మీకు కూడా ఒక ఫార్మల్ సెటప్లో మీ గ్రీవెన్సెస్ మీకు చెప్పుకోవడానికి ఉంటుంది. వాళ్ళు కూడా అధికారులతో అందరికీ కూడా రిప్రజెంటేషన్స్ లాగా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు ఇవ్వడానికి కూడా ఉంటుంది, ఫాలోఅప్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. సో రెస్పాన్సిబిలిటీ అనేది మా మీద ఎంతైతే ఉందో ఇక్కడ ఉంటున్న అందరి మీద కూడా ఉంది. కాబట్టి ఆ ఆర్డబ్ల్యూ అనేది మనం త్వరలోనే కంప్లీట్ చేసుకున్నాము. దాంతోపాటు ఇప్పుడు కొన్ని స్మాల్ ఇష్యూస్, నెట్వర్క్ ఇష్యూ అనేది ఆల్రెడీ ఏసీ గారు చెప్పారు. మనకి బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఇమీడియట్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇదే కాకుండా వేరే ఎవరైనా ప్రైవేట్ నెట్వర్క్స్ కూడా వాళ్ళు పెట్టాలి అని వాళ్ళ రిప్రజెంటేషన్ వాళ్ళ ముందుకు వస్తే మేము పర్మిషన్స్ ఎగ్జామిన్ చేస్తాము. బ్యాంక్ అనేది ఒకటి అడిగారు. ఎల్డిఎం గారి ద్వారా ఏదో ఒక బ్యాంకు, గవర్నమెంట్ బ్యాంక్ అవ్వచ్చు, ప్రైవేట్ బ్యాంక్ అవ్వచ్చు, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు ముందుకు వస్తే రెంటల్ బేసిస్ మీద వాళ్ళకు కూడా ఒక స్పేస్ మనం అలొకేట్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ గురించి, బిల్స్ గురించి చెప్పారు. వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇవన్నీ కూడా ఇప్పటి వరకు వచ్చిన బిల్స్ కూడా మేము ఒకసారి ఆడిట్ చేయించి ఎక్కువ బిల్ ఎందుకు వస్తుంది, అది స్లాబ్ రీజన్ వలన లేదంటే వేరే ఏమైనా కామన్ ఛార్జెస్ కూడా యాడ్ అయ్యాయా, ఇవన్నీ కూడా మేము ఒకసారి ఎగ్జామిన్ చేస్తాము. అండ్ గృహజ్యోతి పథకం అందరికీ కూడా అందాలి కాబట్టి ఎవరికైతే అప్లికేషన్స్ ఇంకా అందలేదు అవన్నీ కూడా మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు కోఆర్డినేట్ చేపిస్తాము. ఇమీడియట్గా మీరు అడిగిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి అంబులెన్స్ అన్నారు, విచ్ ఇస్ వెరీ రిక్వైర్డ్. అండ్ నిజంగా అది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషనే కాబట్టి డెఫినెట్గా మేము 108 వెహికల్స్ ఇక్కడే స్టేషన్ అవ్వడానికి లెటర్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము. టెంపరీగా మా దగ్గర ఉన్న డిస్ట్రిక్ట్ పూల్లో ఎక్కడి నుంచి అయితే మేము ఒక వెహికల్లో అరేంజ్ చేయగలుగుతాము. నేను ఒకసారి డిఎంహెచ్ఓ గారితో రివ్యూ చేసి వేరే ఏరియాస్లో ఉన్న వెహికల్ ఒకటి ఇమీడియట్గా ఇక్కడ స్టేషన్ చేసే ఏర్పాటు నేను నెక్స్ట్ 2-3 డేస్లో మీకు ఒక్క వెహికల్ అనే ఇక్కడ ఉండేలాగా అది మేము ఏర్పాటు చేస్తాము. పర్మనెంట్గా మీరు అడిగిన నంబర్ ఆఫ్ వెహికల్స్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి శాంక్షన్ తెప్పించి అది కూడా మేము ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాము. ఇదే కాకుండా మీరు మున్సిపల్ కమిషనర్ గారు చేసే వర్క్స్ ఏవైతే ఉన్నాయో, శానిటేషన్ అవ్వచ్చు, మన డ్రై డే అనేది మనం పాటిస్తాము. ప్రతిసారి నీళ్లు క్లియర్ చేసి మస్కిటోస్ రాకుండా చేసే వర్క్ ఒకటి ఉంటుంది. పక్కన శానిటేషనే కాకుండా పార్క్స్ మెయింటెనెన్స్, అలానే డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ క్లియరెన్స్, ఇవన్నీ కూడా మీరు ఇంకా ఇంప్రూవ్మెంట్కి స్కోప్ ఉంది అన్నారు. అది డెఫినెట్గా మున్సిపల్ కమిషనర్ గారు కూడా కొత్తగా వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళ టీంతో ఇవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేసి శానిటేషన్ అవ్వచ్చు, ట్యాంక్స్ క్లియరెన్స్ అవ్వచ్చు, ఫాగింగ్ అండ్ మన మస్కిటో యాంటీ లార్వా ఆపరేషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేస్తాము. ఈ యాక్టివిటీస్లో కార్పొరేషన్ది కానీ మున్సిపాలిటీది ఎంతైతే రెస్పాన్సిబిలిటీ ఉంటుందో పబ్లిక్ది ఇంకా ఎక్కువ ఉంటుంది. మీరు చెత్త వేసేటప్పుడు మీరు డైరెక్ట్గా డస్ట్బిన్లోకి వేయండి, బయట వేయద్దు. రెండోది, మీ ఇంట్లో ఉన్న
పాట్స్ అవ్వచ్చు, కుంపట్లు అవ్వచ్చు, టైర్స్, మన కూలర్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే వాటిలో ఉన్న వాటర్ మీ రెస్పెక్టివ్ ఇల్లు లోపల కూడా మస్కిటోస్ బ్రీడింగ్ లేకుండా చూసుకోవాలి. ఎనివే మన మున్సిపాలిటీ అధికారులు మీకు కూడా అవేర్నెస్ కల్పిస్తూ ఉంటారు, మీరు అవి పాటించాలి అని కోరుతున్నాము. వాటర్ ట్యాంక్స్ క్లీనింగ్ అయితే డెఫినెట్ గా త్వరలోనే అవన్నీ కూడా టేకప్ చేయాల్సిందిగా నేను మున్సిపల్ కమిషనర్ గారికి డైరెక్షన్స్ ఇస్తున్నాను. అండ్ Ajay sir and PMJ special delegates, they are good afternoon. Actually the thing is that हमारे को यहाँ पे गरीब का बहुत ख्वाब था पहले से घर आना बोल के, आ गया अल्हम्दुलिल्लाह. हम तहे दिल से आपसे शुक्रिया अदा कर रहे हैं. लेकिन यहाँ मेजर चैलेंजेस क्या है बोल तो बहुत सारे सत्यनारायण सर बहुत सारे चीज़ें आपको लेके चल रहे हैं अल्हम्दुलिल्लाह, उनका शुक्रगुजार हूँ. और प्रेसिडेंट सर अकबर भाई भी बहुत मदद कर रहे हैं सुबह से शाम तक, प्रेसिडेंट है उन्होंने थर्ड सेक्टर के, तो अल्हम्दुलिल्लाह बहुत बहुत मदद कर रहे हैं. तो आपका भी मदद चाहिए हमारे को यहाँ पे सिक्योर करने के लिए, बाउंड्री वॉल्स के सिक्योरिटीज का और एम्प्लॉयमेंट का वगैरह, ये चीज़ पे ज़रा ध्यान दे के गरीबों की मदद करिए. क्योंकि ऊपर तो फ्यूचर एम्प्लॉयमेंट के लिए ज़मीन है तो ये कोई भी हड़प नहीं सर का. फ्यूचर एम्प्लॉयमेंट के लिए एक एंटरप्राइज बना के कोऑपरेटिव सोसाइटी बना के दे दे, तो हमारे के लैंड अलॉट करो तो वहाँ पे एंटरप्राइज बना के यहाँ के लोगों को, सोसाइटी लोगों को एम्प्लॉयमेंट दे सकते हैं. हम लोग बेहतर से बेहतर उनको कर सकते हैं. अगर एम्प्लॉयमेंट मिल गया है तो यहाँ से कोई जाने वाला नहीं रहता मैडम. एम्प्लॉयमेंट नहीं रहने से लोग कभी आना कभी जाना मुश्किल हो जा रहा है उनको. नहीं तो एम्प्लॉयमेंट यहाँ मिल गया तो बहुत बेहतरीन रहता बिल्कुल, मैं समझ रहा हूँ. थैंक यू सो मच. Commit as of now, the maintenance is still like enough by the maintenance for the secretary. There's 1 year 3 and 6 expired. Then we have to switch over to the other. Yes. आपके गवर्नमेंट की तरफ से बहुत बहुत शुक्रिया आपकी. हमारे को अब 117 बिल्डिंगों में हम लोग भाई बहना मिलके बहुत सुकून में है. क्यों बोले तो हमारी पहले तो ओल्ड सिटी में रहती थी, चारमीनार ओल्ड सिटी में, वहाँ भी अब बाजी बोले जैसा एक रूम का रेंट 5,000 रुपये है. अब वैसा जाके हम हमारे को डबल बेडरूम का दिए. यहाँ सहूलत भी अच्छे है. हम लोगों को 10 महीने हो गए इधर आके. हम लोगों की अब तक तो अल्हम्दुलिल्लाह कुछ परेशानी नहीं है. आगे भी आप लोग ऐसी सपोर्ट करिए हम लोगों को, और आगे हमारे बच्चों के फ्यूचर के वास्ते आप लोग और आगे कुछ करते बोल के बहुत उम्मीद है हमारे को. आप लोग जो भी है अच्छे से अच्छा अब तक करें, इससे भी हम लोगों को विधि आगे बढ़ाए तो हम लोग और आगे बढ़ेंगे मैडम. बहुत बहुत शुक्रिया आपको, गवर्नमेंट की तरफ से बहुत बहुत शुक्रिया आपको.